శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వివిధ మండలాల నుంచి వారి కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కదిరి పట్టణంలోని కోటగోళ్లకు చెందిన సూర్యనారాయణ రెడ్డి, కదిరి రూరల్ మండలానికి చెందిన రామచంద్రారెడ్డి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. అలాగే కదిరి పట్టణానికి చెందిన మల్లికార్జున్, రామచంద్ర నాయక్, పురుషోత్తం తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కూడా ప్రజలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా డిఆర్డీఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఒక 350 ఎకరాలు మనకు ఇచ్చి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు మనకు సహకారం అందించారు. వారికి ఈరోజు మనం అభినందన తెలియజేస్తూ మనం ఈ ప్రాంతంలో పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం ఒక 10 నిమిషాల్లో పాలాభిషేకం చేస్తాం. అందరూ కూడా మీరు ఒక 10 నిమిషాలు ఉండి మనం ఈడే బయట పాలాభిషేకం చేసి మనం అందరం కూడా వెళ్ళిపోతాం. పలు వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాల నేతలు పార్టీలకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వెనుకబడినటువంటి సత్యసాయి జిల్లా లాంటి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర సహకారంతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి ప్రతిరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు. నేను పార్టీ సిద్ధాంతాలను ఆకర్షించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంతంలో పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కింది స్థాయిలో అందేదాని కోసం, మహిళల సంక్షేమం కోసం, అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైన ప్రజల ఇబ్బందుల్లో పరిష్కారానికి మీరందరూ కూడా పనిచేయాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నాయకులకు అభినందిస్తూ వీళ్లను పార్టీలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి కదిరి అసెంబ్లీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, మండల నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.